ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు 23వ పాటలో, ఆనందము ప్రభు నాకు వసగెను, నా జీవితం మారింది. నాకు కూడా ప్రభు అయిన క్రీస్తు మరి ఎప్పుడైతే నా హృదయంలోకి వచ్చాడో నా జీవితం మారిపోయింది. ప్రియులారా, నీ హృదయంలోకి వస్తే నీ జీవితం కూడా మారిపోవాలి. దానికి తార్కాణం ఏంటంటే నీ జీవితం దానికి మరి ప్రజలకు ఫ్రూట్స్ కనపడాలి, నీ జీవితం నుంచి ఫలాలు కనపడాలి. మరి ఆ ఫలాలు కనపడాలి అంటే మనం గమనించాలి, మరి దేవుని మాటను గమనించాలి. అక్కడ నా ఇళ్ళ మందు యేసు వచ్చి నా జీవితంలో రాజు అయిపోయాడు. ఇప్పుడు నా హృదయానికి ప్రభు అయిన క్రీస్తు రాజు అంటే నా హృదయంలో ఉండేది హృదయాన్ని అది ఆంజనేయులాగా చీల్చి నీకు చూపెట్టలేను కానీ నీకు ఆయన అంటాడు కదా, చూపెడుతున్నాడు. నిజంగా నాకు ఉన్నాడు, నా హృదయంలో దేవుడు ప్రభు అయిన క్రీస్తు ఉన్నాడు. కాబట్టి మరి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రియులారా, మొట్టమొదటి వచనం చూసినప్పుడు ప్రభువును రుచించి ఎరిగి తిని ఎంతో ఎంతో ప్రేమమూర్తి, విశ్వమంతటా దేశమంతా తిరిగాను, ఎక్కడ కూడా నాకు ఆయన ప్రేమించినట్టు నాకు కనపడిన దాఖలాలు నాకు కనపడలేదు. ప్రేమిస్తా ఉన్నారు. ఒక్కొక్కటి నా మీద ఒకవేళ ఏదన్నా ఉద్దేశం కలిగి నా ద్వారా వాళ్ళకి ఏదైనా మేలు జరుగుతుందని కొంతమంది ప్రేమిస్తారు. ఒకవేళ కొన్ని వీడేమైనా కీడు చేస్తాడో దాని గురించి ఎన్నో రకాలు ఉంటాయి ప్రేమలు. అయితే ఈయన అంటున్నాడు, ఈ భక్తుడు అంటున్నాడు, విశ్వమంతటా నేను గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. విలువైంది ప్రభు ప్రేమ. విశ్వంలో అంటే సృష్టిలో ప్రకృతిలో ఎక్కడ ఇలాంటి ప్రేమ నాకు కనపడలేదు. కాబట్టి ఆయన ఎరిగాను. నేను ఎంతో ఎంతో ప్రేమ ఉంది ఆయన దగ్గర. నేను మరి ఎరిగిన తర్వాత ఎంతో ప్రేమ ఉంది ఆయన దగ్గరని నేను తెలుసుకున్నప్పుడు నేను లాస్ట్కి అది కాటా పెట్టి చూసినప్పుడు ప్రపంచంలో ఇంత విలువైన ప్రేమ ఎవరి దగ్గర లేదని ఈయన దగ్గర నేను సాగిలపడి ఉండటానికి అవకాశం కలిగింది. ఈయనతో ఉండటానికి కూడా నా హృదయం ఇష్టమయ్యింది. అంత ప్రేమామూర్తి ఈయన అని ఆయన మొట్టమొదటి వచ్చిన పాడుతున్నారుగా, అందరూ పాడారా? అందుకని చెబుతున్నా, పాడారు కాబట్టి చెబుతున్నా. ఎందుకంటే మీరు ఆ విధంగా మనం పాడాలి. ఎందుకంటే మనం ఆ పాడేటప్పుడు వచ్చిన ధ్యానంలో అట్లా ఉంటుంది. ప్రభుని రుచించి ఎరిగి తిని ఎంతో ఎంతో ప్రేమామూర్తి, ప్రభుని రుచించి ఎరిగి తిని ఎంతో ఎంతో ప్రేమామూర్తి, విశ్వమంతటని గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వమంతటని గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. నా జీవితం మారడానికి కారణం ఆ ప్రభు అయిన క్రీస్తు. అంతే, నా జీవితం ఇట్లా ఉందంటే నన్ను మార్చగలిగిన శక్తి ఆయన ఒక్కడు. ఎవరు మార్చలేకపోయారు ఇలా. ఎవరు కూడా, అందరూ కూడా ఏదో దానికోసం ఏదో చిన్న చిన్న అతుకులు పెట్టారే తప్ప పరిపూర్ణమైన కొత్త బట్ట ఎవరు నాకు తొడిగించలేకపోయారు. అదే ఆ భక్తుని అభిలాష అక్కడ. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. నాయుల మందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయేను. నాయుల మందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయేను. ఆనందము ప్రభు నాకొసగెను, నా జీవితమే మారెను. నా జీవితాన్ని మార్చివేసింది, నాకు సంతోషం కలిగజేసింది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ. మొదటి వచనంలో రుచి అక్కడ అంటాడు, రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని.
అని దావీదు రాజు సాక్ష్యం ఇస్తాడు. కీర్తనకారుడు ప్రియులారా, రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు, రుచి చూసి ఎరిగి తిని. అక్కడ అందుకే ఇక్కడ ఆ మాట అన్నాడు, ప్రభుని రుచించి ఎరిగి తిని ఎంతో ఎంతో ప్రేమామూర్తి. ప్రభుని రుచించి ఎరిగి తిని ఎంతో ఎంతో ప్రేమామూర్తి. విశ్వామంతటనే గాచలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వామంతటనే గాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వంలో ఎక్కడ కూడా నాకు తల్లి ప్రేమ కూడా నాకు తక్కువగానే ఉంది. తండ్రి ప్రేమ కూడా, అన్నదమ్ముల ప్రేమ, అందరి ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, భార్య ప్రేమ, ఆ ప్రేమ కంటే తక్కువ. విశ్వమంతటా ఎక్కడ చూసినా నాకు అలాంటి ప్రేమ కనపడలేదు. అందుకే ఆ ప్రేమ నన్ను పట్టుకుంది. ఆ ప్రేమలో ఉన్న ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు చూడాలని నాకు పట్టుదల కలిగజేసిన వాడు ఆ ప్రేమామయుడైన ఆ ప్రభువైన యేసుక్రీస్తే. చూడండి అసలు ఎంత మాధుర్యంగా ఉంది ఆ మాట, ఎంత మాధుర్యంగా ఉంది చూడండి. విశ్వం అంతటా, విశ్వంలో, ఈ సృష్టిలో ప్రేమించలేదు. ఈయన ప్రేమించాడు కాబట్టి ఆయనలో రుచి ఏంటో నేను తెలుసుకున్నాను. అంటే మనం వెతకాలి మొట్టమొదట. ఆ రుచి మనకు తెలిసినప్పుడు ఆయనలో ఉన్న ప్రేమ మనకి తెలుసుద్ది. తెలియాలంటే మొట్టమొదట మనము ఆయన చెప్తున్నాడు, జాగ్రత్త, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకోవారు, నన్ను కనుగొంటారు. నా ప్రేమ వారికి తెలియాలంటే జాగ్రత్తగా వెతకాలి. అజాగ్రత్తగా అయితే నేను ఎన్నో కష్టాలు మనం చూసుకున్నాం. రాత్రి ధ్యానించావా లేదా? చెప్పండి, ఎవరు మౌనంగా ఉండాలి? చేతి గడాన్ని చేసి మామూలుగా వంద కూర్చొని చెప్పండి, ధ్యానించాక బ్రదర్ అందరం కలిసి. ఇందులో ఎక్కువ తక్కువ ఎవరు లేదండి. మనం యాజ్ ఏ ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బ్రదర్ అదే చెబుతారు. వాళ్ళ ఫాదర్ని కూడా బ్రదర్ అనేవాడు అండి, బాక్సింగ్ అన్నయ్య. వాళ్ళ మదర్ని కూడా సిస్టర్, వాళ్ళ ఫాదర్ అంట, ఎట్లా మీరు రక్షించబడ్డారో చెప్పండి బ్రదర్ అనేవాడు అంట. ఆ టెస్ట్ మనీ గురించి. అట్లాగే మనం కూడా ఆ బ్రదర్ అనే మాటలో హోందాతనం ఉంది. అసలు ఆ బ్రదర్కి చాలా వాల్యుబుల్ మాట. అంటే మనం ఇంటికాడ పిలుచుకున్న బ్రదర్స్ సిస్టర్స్ అది వాల్యూ లేదు అసలు. ఇక్కడ అయితే మాత్రం బ్రదర్స్ అంటే ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను ఒక్కడనే దేవుడిని, మీకు తండ్రిని, గురువుని, బోధకుడు, అన్నీ ఆయన అన్నమాట. అక్కడ చెబుతాడు 23లో కూడా చెబుతాడు. మన మ్యాథ్యూస్లో 23 చూస్తే మీకు గమనించారు మీరు ఎప్పుడైనా? 23 గమనించి చూడండి, అది మాట తీసేయండి వెంటనే. అక్కడ ఉంటుంది మీరైతే 8వ బోధకులని పిలువబడవద్దు, ఒకడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒకడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఇక్కడ మన పాసుకొని ఉంటుంది అనమాట బైబిల్ గ్రంథం. అందుకే ఇది నాకంటే ఇది నాకు చాలా ఇష్టం ప్రియులారా. ఎందుకంటే ఇది నన్ను నడుపుతా ఉంది, నాలో చర్చని గుర్తు చేస్తా నన్ను నడుపుతా ఉంది. కాబట్టి ఇది నాకంటే నాకు ఇది చాలా సంతోషంగా ఉంటుంది. మీ గురువు, ఆ గురువు మీలో అందరికంటే గొప్పవాడు, మీకు పరిచారకుడై ఉండేవాడు. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఆయన గురువు, ఆయనకు మనకి అందరికీ గురువు, మనకి తండ్రి, మనకు రక్షకుడు. కాబట్టి ఆయన కూడా ఎందుకంటే ఒకవేళ నేను ఈ విధంగా మరి 2 రోజులు మీతో ఉండి ఇష్టం వచ్చినట్టు ఏంది ఇట్లా ముఖం చించుకొని మాట్లాడుతున్నాడు అని మీరు అనుకోవచ్చు. కానీ మీ విషయంలో నేను ముఖం చించుకోవట్లా. ప్రభు అంటున్నాడు ఇక్కడ మ్యాథ్యూస్ శ్రమం చూస్తే మనం 7వ అధ్యాయం చూసినప్పుడు మిమ్మల్ని నేను తృణీకరించట్లేదు, మిమ్మల్ని చూసి నేను అసహించుకోవట్లా. నేనేమనుకుంటున్నా అంటే వాక్యం మీరు చాలా జాగ్రత్తగా చూడాలంటున్నాను, అంతేగాని మీరంటే నాకేంటికి అసలు ద్వేషం లేనే లేదు. అసలు
అందుకనే నా గురించి మీరు మనసులో పెద్దకేంటి ముఖం చేసుకొని అట్లా అంటాడని మీరు హృదయం అసలు పెట్టుకోవద్దు. పెట్టుకుంటే అదే పాపం. సిన్ అంటే ఏంటంటే పెట్టుకోవటం, దాని గురించే చెబుతున్నాడు ప్రభు. అనుమానించువాడు తినిన పక్షమున విశ్వాసం లేకుండా తిండు కనుక అదే పాపం. అంతే. పర్వతం లాగా పెద్ద చెట్టులాగా ఈ పూల మొక్కలాగా కనపడదు. అట్లా ఉంటుంది సింపుల్గా. విశ్వాసం లేకుండా తిన్నాడు కాబట్టి అది పాపం అంటాడు. ఇక్కడ 7లో 7వ మ్యాచెస్లు చూసినప్పుడు మనం చూడండి, అక్కడ ఆ వచనం ఎట్లా ఉందంటే 29వ వచనం, లాస్ట్ వచనం. ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించాడు. నేను శాస్త్రిని కాదు, శాస్త్రిని పరిచయండి కాదు, అది చేయండి ఇది చేయండి నన్ను ముట్టుకోవద్దని చెప్పాను. నేను అధికారము కలిగిన వాడు. స్వార్థ విషయమే. నేను ఆయనకి కుమారుడిని, కూలోడిని కాదు. మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. కుమారుడిగా వచ్చాను. యేసుక్రీస్తు కుమారుడిగా నేను ఇక్కడికి పిలువబడ్డాను. అది ఆ డ్యూటీ మాత్రమే నేను చేసుకున్నంత, నాకు వేరేది నాకు అవసరం లేదు. అధికారము గలవాని వలె ఆయన ప్రకటించాను. నాకు అధికారం ఉంది సువార్తను ప్రకటించడానికి. ఎందుకంటే పాపం నుంచి ఆయన నన్ను రక్షించాడు కాబట్టి, పరిశుద్ధుడుగా చేశాడు కాబట్టి నాకు అధికారం ఉంది. నేను అధికారం ఆయన దగ్గర తీసుకొని మీ దగ్గరికి వచ్చాను. నేను కూడా అంతే అధికారం గలవాని వల్ల బోధిస్తాను అంతే. ఎందుకంటే అడ్జస్ట్మెంట్లు నేను చేసుకోను. నేను అడ్జస్ట్మెంట్ చేసుకున్నప్పుడు గంతకి బొంతలు వేసినట్టుగా, అది కుట్టినట్టుగా ప్యాచెస్ కనపడతాయి. అట్లా కనపడకూడదు. కరెక్ట్గా ఉండాలి. ఏకండి మొక్కలాగా ఉండాలి. అది ఆయన ఉద్దేశం. అందుకే అంటున్నాడుగా, ఆయన బయలుదేరినప్పుడు కూడా మొట్టమొదట ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? కాలము సంపూర్ణమై ఉన్నది, పరిపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక వారు మనసు పొంది స్వార్థను నమ్మండి. వారు మనసు పొందండి. స్వార్థను మాత్రం మీరు, స్వార్థ మిమ్మల్ని రక్షించుంది. శుభవర్తమానం. ప్రభువైన క్రీస్తు భూలోకానికి వచ్చినప్పుడు దేవదూతలు వచ్చి ప్రకటించారు శుభవర్తమానం. ప్రభు మీకందరికీ, భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఒక శుభవర్తమానం. రక్షకుడు, మిమ్మల్ని రక్షించేవాడు, మిమ్మల్ని కన్నా ఆయన భూలోకానికి మనలాగా రాబోతున్నాడు. మీరందరూ సంతోషించండి, ఎంజాయ్ చేయండి అని చెప్పారు. అంతేనమాట. మనము ఈరోజు నిజంగా మనం ఎంజాయ్ చేస్తున్నాం. కారణం ఏంటంటే ప్రభు మనకు తండ్రి, రక్షకుడు, బోధకుడు, గురువు, సమస్తము ఆయన కనుక మనము ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక విషయం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి వెళదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు మరి కొరింథీ సంఘంలోకి రాసిన ఉత్తరంలో 4వ అధ్యాయంలో మరి ఈ విషయాలు రాయబడి ఉంది. 2 నుంచి చూద్దాం. చూడండి 2వ వచనం నుంచి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యం. అక్కడ చూసారా ఆ మాట? ప్రతివాడును నమ్మకమైన వాడై ఉంట అవశ్యం. ఇదంతా అవసరం. నమ్మకత్వం కావాలి దేవునికి. నీ రక్షణ నమ్మకత్వంగా ఉండాలి. నీ పరిచయం నువ్వు చిన్నది చేసిన, ఈ బ్రదర్స్తో సహకరించిన, అది హృదయపూర్వకంగా ఉండాలి. నమ్మకత్వం కలిగి ఉండాలి. నీకే మొట్టమొదటి నమ్మకత్వం లేకపోతే ప్రజలు ఎట్లా నువ్వు నమ్మిస్తావు? దేవుని దృష్టిలో ఎట్లా నువ్వు? అందుకే పాట కూడా యథార్థంగా ఆరాధించుకుందాక మనం దానికి కొటేషన్ ఇచ్చారు. దేనికి? ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ఎవరైనా ప్రేమమయుని పరమ తండ్రిని. ఆ డిజిగ్నేషన్ చూడ ఎట్లా ఉంది? భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. వచనం ఏంటి? అయ్యో మర్చిపోయా. 18 మొట్టమొదటి చూడండి. అట్లా ఉంది. పాపక్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. అసలు ఆ వాక్యాన్ని బాగా ధ్యానించారు. అసలు ఆ మాట చూడండి. అసలు కది వచ్చేస్తుంది. నువ్వు మామూలుగా కూర్చొని అదే నాకు బాగా. అసలు చూడు, నాకైతే లోపల నుంచి అట్లా ఇదైపోతున్నానంటే ఆ మాట చూడండి. అసలు ఎట్లా ఉంది? పాపక్షమాపణ మనకిచ్చెను,
మనల విమోచించే రక్తముతో జయము జయము మన ప్రభుకి. ఎందుకు విమోచించాడు కాబట్టి, పాపం నుంచి ఆయన రక్తం ఇచ్చాడు కాబట్టి, జయం జయశీలుడు మరణం నుంచి లేచాడు కాబట్టి. చాలా మ్యాథ్స్ ఉంది అక్కడ. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో జయము జయము మన ప్రభుకి. జయము జయము మన ప్రభుకి. భజింపరన్. అందుకే భజించాలి. ఈ కార్యం చేశాడు కాబట్టి హృదయపూర్వకంగా మన హృదయం నుంచి భజన చేయాలి. అందుకు చేయాలి. ఎందుకు చేయాలి అంటే కింద ఉందన్నమాట ఆన్సర్. అందుకని చేయాలి. ఎందుకు? పాప చాలా జాగ్రత్త. పాపక్షమాపణ మనకిచ్చాను, మనల్ని విమోచించాడు రక్తంతో. పాపాన్ని నుంచి విమోచించాడు మన రక్తంతో, అమూల్యమును నిష్కలంకము వెలిపిల్ల వంటి క్రీస్తు రక్తంతో. కాబట్టి జయం 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 మనల్ని రక్షించిన ఆయన జయం. రెండో మాట ఏమన్నాడు? ఆత్మ మందిర ప్రత్యక్షతను సగన్ నేత్రము తెరచెను యేసుని చూడా. ఎప్పుడైతే రక్షించాడో అప్పుడే నా నేత్రాలు ఓపెన్ అయినాయి ఆయన చూడాలని. లేకపోతే నాకు అంతమంది గుడ్డేవాడిని. యేసుప్రభు అంటే ఊరికి తిడతా ఉండేవాడిని. యేసుప్రభుని ఎవరైనా చూస్తే నా పాపం, అది మొత్తం అంటరానోడు చేసే పని కదా, నాకెందుకు అనుకుంటాను. నేను పెద్ద ఇదిలాగా నాకు తెలియదు కదా, తెలియదు నాకు. నా కులం నా మతం జీర్ణించుకొని నన్ను భ్రష్టుని బట్టి చేసేసింది. నాకు ఓపెన్ అయ్యేసరికి ఆయన ఎప్పుడైతే రక్తం కార్చా నీ కొరకు నా కుమారుడని చెప్పిన తర్వాత నా కళ్ళు ఓపెన్. అంతకుముందు గుడ్డోడిని అంధత్వంలో ఉన్నా. అందుకే ఇక్కడ ఆ భక్తులు ఈయనంటాడు. ఆత్మ మందిర ప్రత్యక్షతను సగన్ నేత్రము తెరచెను యేసుని చూడా. ఆశ్చర్యకరుడు సదాకాలము, ఆశ్చర్యకరుడు సదాకాలము. అందుకే భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. లాస్ట్ మనం అనుకున్నాం అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. 5వ మాటను చూసా. సంగము ప్రభుని చేర తేరి చూచేగా సదాకాలం ఆయనతో ఉండనెప్పుడు. సంఘంలో ఆ ఉద్దేశం ఉండాలి. ఏముండాలి? వచ్చి ఇక్కడ కూర్చొని పోతున్నాం కాదు, ఆయనతో మనం ఉండాలని ఆ గోల్ మీద ఇక్కడికి రావాలి. ఆయనతో నేను ఉండాలి. సంఘము యేసుక్రీస్తు ప్రభువారి శరీరం ప్రియుల మనందరం కలిస్తేనే సంఘం. ఒకడెట్లా సంఘం అవుతాడు? ప్రపంచంలో 230 దేశాల్లో ఉన్న ప్రజలందరూ నిజంగా యేసుక్రీస్తు ప్రభువారితో ప్రయాణం చేసేవాళ్ళే సంఘం అంటారు. ఆ సంఘమే సార్వత్రిక సంఘం, రేపు ఎత్తబడే సంఘం, గుణవతి అయిన భార్య ఆ సంఘమే. ఇక్కడ అదే అంటున్నాడు. ఏమంటాడు? సంఘము ప్రభుని చేర తేరి చూచేగా సదాకాలం ఆయనతో ఉండనెప్పుడు. సంఘము ప్రభుని చేర తేరి చూచేగా సదాకాలం ఆయనతో ఉండనెప్పుడు. సాగిల పడేదాము సృష్టికర్తకి. సదాకాలం ఆయనతో ఉంటాడు కాబట్టి ఇప్పుడు నుంచి సాగిలు పెట్టడం, ఆయన ఆరాధించడం బాగా నేర్చుకోవాలి. సాగిల పడేదాము సృష్టికర్తకి భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ఇప్పుడు ఇక మనం చూడబోయే వచ్చిన బ్రదర్ ఆయన పౌలు గారు ఏమంటాడంటే క్రైస్తవ పరిచర్యలో నమ్మకత్వం కలిగి ఉండాలి అంటారు. క్రైస్తవ పరిచర్య చేసేటప్పుడు క్రీస్తు కొరకు మనం
సమర్పించుకున్నప్పుడు అది నమ్మకత్వమైందిగా ఉండాలి అక్కడ. గొడవ పరిగెత్తడం కాదు. కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్త గమనించుకోవాల్సింది, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఆయన ఆరి తేరి అన్నీ అనుభవించి మన కొరకు జీర్ణించుకొని రాయబడిన మాటలు ఇవన్నీ కూడా ఆయన అంటాడు. ఐదో వచనం ఎక్కడ సాల్మన్ రాజు రాస్తాడు 30వ అధ్యాయం 5వ వచనంలో సామెతల గ్రంథం ఏముంది చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5 కానీ 6 కానీ ఆ 2 వచనాలు ఏదో ఒక వచనం. దేవుని మాటలన్నీ ఎన్నో వచనం బ్రదర్? 5. 5 5వ వచనం. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవి. అంతే, పుటము పెట్టబడినవి. పుటము పెట్టినప్పుడే మేలైన బంగారు బిస్కెట్ బంగారాన్ని కరగదీసి పుటం పెట్టి సాన కొట్టేసి దాన్ని ఏరుకు పెట్టినప్పుడు ఉంగరం భలే ఉంగరం. ఆ బిస్కెట్ తగిలించి కట్టుకుంటుంది అన్నం ఉంటుందా? అన్నం సాన్నం ఏముండదు. దాంట్లో బోర్డు మట్టిలో నుంచి బంగారపు గనిగలదు కదా. కాబట్టి మనం దాన్ని సానగొట్టి అది చేసి మామూలు మేలు బంగారుతో ఉంగరం చేసినప్పుడు దానికి పగలమో ఎగడమో ఏదో పెట్టుకుంటున్నాం అవన్నీ. అయితే దాన్ని చేయటానికి వెంటనే అది అహరోను గారు చెప్పినట్టుగా బంగారం అంతా దాంట్లో వేసాను దోడైందని చెప్పినట్టుగా ఇక్కడ ఈ కౌన్సిల్ అయిన దాంట్లో వేయగానే ఉంగరం అయిందా? చాలా పనిచేశాడు, శ్రమించాడు, కష్టపడ్డాడు, చెమటలు వచ్చి ఆకలి కొన్నాడు. తర్వాత అట్లాగే మనం కూడా శ్రమించాలి, కష్టపడాలి. అప్పుడు మనకు అర్థం అవుతుంది. ఇక్కడ అంటున్నాడు ఏమంటాడు, మనం ఇప్పుడు చదవబోయే భాగం అది క్రైస్తవ పరిచర్యలు నమ్మకత్వంగా చేయాలి. ఆవశ్యం, నమ్మకత్వం చేయటం ఎంతో మీకు ఆవశ్యం, మీకు మంచిది అని చెబుతూ ఉంటాడు అన్నమాట. ఇవన్నీ మనం స్టడీ చేసుకోవటానికి ఈ విధంగా మనం తీసుకోవటం అని తెలియాలి. మరి నిన్న ఒకవేళ ఆయన కన్నా వస్తే మనం వెళ్ళకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు గ్రహించారా? రాత్రి లేకపోతే ఎవరిష్టాలు ఎన్నో కష్ట నష్టాలు, 56 కేజీలు గల వడగండ్లు పడతాయి, మహాభూకంపాలు, బాధకరమైన చెడ్డపుండ్లు, పీనుగుల సమస్త జీవరాశులు చనిపోయినప్పుడు పీనుగు వాసన చనిపోయినప్పుడు పీనుగులు ఏ విధంగా కంపు కొడతాయో అలాంటి కంపు. మరి జీవనదులు అన్నీ కూడా రక్తమయమైపోతాయి. ఆ వేదనలకి, శ్రమలకి అప్పుడంట నమ్ముకుంటామనుకుంటే అప్పుడు కూడా వారి క్రియలను బట్టి వారు మారు మనసు వారు అక్కడ అంటున్నాడు కదా, మారు మనసు పొందిన వారు అసలు మారు మనసు పొందమంట. దేవుడు ఏంది మాకు అన్యాయం ఇటు చేస్తున్నాడు అట్ట చేస్తున్నాడు సురుగుతా తిడతా ఉంటాం అన్నమాట నలుగురితో కలిసి. కాబట్టి ఆ పేరు ఆ గతి మనకి రాకముందే మనము జాగ్రత్త పడాలని దేవుని చిత్తమై ఉన్నది. ప్రియులారా, చల్లగా ఉంది కదా, నిద్రచేస్తా చల్లగా ఉంది కదా, నిద్రచేస్తా. కాబట్టి కొంచెం నిద్రపోకుండా ఉంటుంది. 2 మాటలు ఆలకించండి, మీకు మంచిది ఆలకిస్తే. క్రైస్తవ పరిచర్య నమ్మకత్వంగా చేయాలి ప్రియులారా. ఇప్పుడు చదువుతాం 4వ అధ్యాయం. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడయుండుట అవశ్యము. వాళ్ళు తర్జన చేసుకోవాలి. ప్రతి వాళ్ళను కూడా ఆ దాంట్లో పాలి భాగస్తులుగా ఈ పని చేసామనుకో, బ్రదర్ అనిల్ అని బ్రదర్ జాన్ మార్క్ బ్రదర్ మీరు కూడా పాలి భాగస్తులు. కాబట్టి దాంట్లో కష్ట నష్టాలని మీరు ఒకవేళ రేపు ఈ రోజు రేపు రాలేదు, మీరు వెళ్ళాలి. ఈ రోజున మీకు ఆ కష్ట నష్టం తెలిస్తే రేపు దాంట్లో మరి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. బ్రదర్ ఇట్లా అనిల్ గారు ఇట్లా చేశాడు, ఇంత దీని గురించి ఇది మీకు విషయం తెలుస్తుంది. విషయం తెలియాలంటే వాడితో పాటు మీరు కూడా బాగా వాడు చూస్తున్నాను అనుకో, మీరు బాబు అంటే మేమేదో చేసాము అట్లా చిన్నదైనా పెద్ద చిన్నతనం నుంచి అట్లా బాక్సింగ్ అని మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు ఒక బాకీ ఆయనతో స్టార్ట్ చేశాడు. అసలు ఎండింగ్ అయితే కల్లా అసలు అంతు చెక్కలం ప్రపంచానికి బాగిపోయి అప్పుడు చూడు ఇక్కడి నుంచే పట్టుకుంటూ వచ్చాడు. ఆయన్ని తన జోడీని కరెక్ట్గా తీసుకొని వచ్చాడు. ఆ జోడీకి అన్నీ నెప్పుతూ వచ్చాడు. ఆయన జోడికి నేర్పుతూ వచ్చాడు. ఆయన ద్వారా వాళ్ళిద్దరి ద్వారా ఇంత విస్తరించిపోయి ఈ నాన్న బాక్సింగ్ గారు మామూలుగా యేసుక్రీస్తు దేవాలయం అట్లా బాక్సింగ్ గారు ఫెలోషిప్ అనే ఒక మాట పడిపోయింది. ఆ సంచి చూస్తే ప్రైజ్ లాడ్ బ్రదర్ అంటారు. ఆ సంచి చూస్తే నా దగ్గర ఆ బండిలో నేను ఎక్కాను, ఆ సంచి తగిలించుకున్నాను, కాళ్ళు లేదు, ఫుల్ డ్రెస్ కూడా ఒక ఆయన గబక్కలేసి ప్రైజ్ లాడ్ అన్న కూర్చోను. ఆ సంచి నన్ను కూర్చోబెట్టి చూసారా సంచిలో కూడా ఎంత ప్రభావం వచ్చిందో. అట్లాంటి ప్రభావం అట్లా రావాలి. అట్లా అది
ఆయన క్రియలు ఆ సంచి తగిలించుకుంటే కూడా ఆయన ఆ వ్యక్తే ప్రజలాడన్న కూర్చానా అంటున్నాడు. ఆయన కొంచెం యంగమ్యాన్ కూర్చొని నన్ను కూర్చోబెట్టేశారు. లేకపోతే నాకు చీరాల దాకా వెళ్ళాలి, విజయవాడ దగ్గర 1.5 or 2 hours నుంచి వాళ్ళు నొప్పి పుట్టి దేవుడు ప్రైజ్ రావడానికి. ఎందుకంటే అది తగిలించి రాలేదనుకో, ఒకవేళ మామూలుగా వచ్చానుకో అది జరిగేది కాదు. అది కూడా క్రియలు అట్లా ఆ విధంగా ప్రభు బ్లెస్ చేశాడు అన్నమాట. కాబట్టి మనం మన మన క్రియలు అంటే మనం చూసి వాళ్ళు అట్లా ఇది అవ్వాలన్నమాట. మన గురించి దేవుని దగ్గరికి రావాలి ప్రియులారా. మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతివాడు నమ్మకమైన వాడు ఉంటా ఆవశ్యము. ఆ తర్వాత మీ చేతనైనను ఎక్కడి నుంచి మీరు 1:4 వచ్చారు, 2వ వచనం నుంచి ఏ మనుష్యుని చేతనైనను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. చాలా ఈజీ. అయితే మరి మంచితనం సంపాదించుకోవాలంటే చాలా కష్టపడాలి. ఊరికి ఏముంది అన్నాడు, ఒక సెకండ్లో అని పెడతాడు మన ప్రవర్తన బట్టి. నేనే మీ దగ్గర మంచితనం సంపాదించుకోవాలంటే సంవత్సరాల టైం పడుతుంది. ఒకవేళ నిర్లక్ష్య స్వభావం వితిన్ సెకండ్లో అయిపోయింది. కట్టాలంటే కష్టం, పడేయటమే ఉంది. వాళ్ళు 8 సంవత్సరాలు కట్టారు గోదావరి బ్రిడ్జి. 100 సంవత్సరాలు వీళ్ళేమో సర్టిఫికేట్ ఇచ్చేసారు. 100 సంవత్సరాలు 106 సంవత్సరాలు నడిపారు. ఇప్పుడు కూడా దానికి అసలు చలనం లేదు. మన బ్రిడ్జి 1972 ఓపెన్ అయింది, ఇప్పటికి 450 రిపేర్. మన కన్స్ట్రక్షన్ ఎంత అవలాతనంగా ఉందో చూడండి. అసలు అక్కడ వీళ్ళు కట్టిపోయారు, ఇచ్చారు దానికి 100 years అని గ్యారెంటీ ఇచ్చారు. వీళ్ళు ఒక స్టాంప్ ఇచ్చేసి 106 సంవత్సరాలు వాడుకున్నారు. వీళ్ళు చెప్పిన దానికంటే 6 సంవత్సరాలు ఎక్స్ట్రా వాడుకున్నారు. ఓల్డ్ గోదావరి బ్రిడ్జి 72లో బక్రుద్దీన్ అలీ అహ్మద్ రాష్ట్రపతిగా మనకు ఉన్నప్పుడు ఆయన ఓపెన్ చేశాడు ఆ బ్రిడ్జి. ఇందిరాగాంధీ టైంలో నేను దాంట్లో వర్క్ చేశాను. ఆ బ్రిడ్జి జాతికి అంకితం చేసిపోయినప్పుడు 72. ఇప్పటికి ఎన్నిసార్లు రిపేర్లు వచ్చింది. ఆయన బస్సులు ఆగిపోయింది, ఆ ట్రైన్ కూడా ఆగిపోయింది. ఎందుకంటే రిపేర్ వల్ల 100 years ఇచ్చింది, రిపేరే లేదు. వాళ్ళు అప్పటి నుంచి అంతగా అంటే కన్స్ట్రక్షన్ అంత స్ట్రాంగ్గా చేశారు ప్రియులారా. అంత నమ్మకత్వంగా ఆ పనిలో వాళ్ళు చేశారు. ప్రజలకి ఆ దినాల్లో కొంచెం కష్టపెట్టి ఉంటారు, కానీ అయితే వచ్చే మనుషులకి ఇది రానున్న తరం వారికి ఇది బాగా ఉపయోగపడాలని దీర్ఘ ఆలోచనతో పెద్ద ప్లాన్తో అందరికి ఉపయోగకరంగా మనం చేసిన పని అని వాళ్ళు అట్లా ప్రేమించారు. మన వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు పడతారు, మనంతా తీసిపోతానికి వచ్చారని వీళ్ళ మీద ద్వేషిస్తున్నారు. ఈ రోజున వాళ్ళని చూస్తే నాయన అసలు ఆంధ్రప్రదేశ్లో కరెంటే లేదంటే ఫోన్ చేస్తే చచ్చిపోతున్నాం, అసలు కరెంట్ లేదు. రోజు మొత్తం ఇదే గంటన్నర మరి ఇటు కూలింగ్ ఉంటే కరెంట్ లేకపోతే పర్లేదు, నడుస్తున్నాడు అంత భయంకరంగా ఉందంట. 49లో లేకుందంట. ఇప్పుడు మా పిల్ల అంటుంది, అయ్యో ఇసుని కరెంటు ఇసుకోవటం జరిగింది. రాత్రి దోమలు పగులు పెట్ట వాడు చూస్తే వాళ్ళే కొట్టుకుంటున్నారు. లేదా అమ్మ అన్నారు, వాళ్ళు చేసిందంటే ఏమనికంటే కరప్షన్. ప్రభు చేతనికి ఇవన్నీ సత్యాలు. నేను నిర్లక్ష్యం, నిన్ను ధృవీకరించాలంటే వితిన్ సెకండ్ పడుతుంది, కానీ కట్టుకోవాలంటే కష్టంతో కూడుకుంటుందని అక్కడ చెబుతా ఉన్నారు. చూద్దాం మరి తర్వాత. నన్ను నేనే విమర్శించుకొనను, నాకు ఏ దోషమును కానరాదు. చూసారా, అదే గురిగించ సామెత. నేను అనుకున్నాను కదా, పర్ఫెక్ట్లీ అనుకుంటుంది. వెనకమాలు వచ్చి చెబుతాడు, వాడి దగ్గర నా దగ్గర నేను వంకర్లు, మళ్ళీ నేను ఆడడానికి మనకు నేను వంకర్లు చెప్తాను. అందుకే నీ వంకర్లు సరి చేసుకుంటా ప్రభువులో నడవాలి. అది ప్రాముఖ్యం. ఒకరికొకరు ప్రోత్సాహం. అందుకే సహోదరులు మనందరూ కూడి మాట్లాడుకుంటే రేపు నేరారోపణ ఉండదు అంటాడు ప్రభు. నేనే విమర్శించుకోను, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను నీతిమంతుడుగా ఎంచబడను ఇందువలన నన్ను విమర్శించువాడు ప్రభువే. అది నన్ను విమర్శించేవాడు ప్రభు చూస్తున్నాడండి. మనం చేసే నమ్మకత్వం అది. ఆయన మీద పిలి పెట్టాలి. క్రైస్తవులుగా, క్రీస్తు పనిచేసేవారుగా, సైనికులుగా, వాడువారిగా, స్త్రీ అయినా పురుషులైనా మా గురించి లేదు వారికి అనుకోవాలి. మీకు అని ఇద్దరికి సమకాలి. ఎందుకు ఎవరు కూడా తీసివేయటానికి ఇరువురు కలిసి పాపం చేశారు, ఇరువురు కలిసి రక్షణ కావాలి. సాయిబుల్లాగా మనం కాదు. అందుకే అబ్రహాము ఇస్సాకు ద్వారా ఆశీర్వదింపబడిన సంతతికి మాత్రమే అన్నాడు అక్కడ. అంతేగాని వాళ్ళు ఏం చేస్తారు, స్త్రీ ఇంట్లో ఉంటే వాళ్ళు వెళ్ళి ఆరాధన చేస్తారు. అంటే వాళ్ళకి రక్షణ అవసరం లేదా? కలిసి చేసింది ఎక్కడిది అంటే
ఎవరు కాళ్ళు చేసుకోవాలి దేవుని దగ్గర, మీరే మొదలుపెట్టాలి. నేను నా క్రియలు నీతో రావు, నీ క్రియలు ఎవరి క్రియలు వారికి ముందుగా పెట్టని, కొంతమంది క్రియలు వెనకమాల వాళ్ళతో వెళ్తుంది అంట, అక్కడ రాస్తున్నాడు ఆయన. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి జాగ్రత్త పడాలి, ప్రతి విషయంలో జాగ్రత్త పడాలి, క్రైస్తవులంగా జాగ్రత్త పడాలి, క్రీస్తును కలిగిన వారంగా జాగ్రత్త పడాలని ఇక్కడ ఈ మాట మనకి తెలియజేస్తా ఉంది. చదవండి తర్వాత. కాబట్టి నన్ను విమర్శించేవాడు ప్రభువే, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. మనకు అదానికి తీర్పు తీర్చాలి, అది కరెక్ట్. అంటే మనం ఎక్కడ ఏ విషయంలో శిక్షణ చేయాలి అంటే, మనిషి మన సహోదరుడు కానీ మన దగ్గరికి వచ్చి తప్పిపోతున్నప్పుడు శిక్షణ చేయాలి. తీర్పు మాత్రం తీర్చడానికి లేదు, శిక్షణ చేయాలి. మన ప్రభు మొట్టమొదట ఎవరో ఒక బ్రదర్ మనం నడిపిస్తేనే మనం వెళ్ళేసి, అట్లాగే మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ బ్రదర్ మీద మనకు రక్షణ ఎట్లా వచ్చిందో దాన్ని ఆలోచించుకుని ఈ బ్రదర్కి మనం మాట్లాడుతూ ఉండాలి. తీర్పు తెచ్చకూడదు. అలాంటి వాడు ఇలాంటి వాడు మాటలు మాట్లాడకూడదు. ఆ మాటలు మాట్లాడుకునేకూడదు. మనం ఆదరించాలి, అతన్ని మనం హక్కును చేర్చుకోవాలి. ఇలా ఇక్కడ అదే అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? దేనిని గురించి తీర్పు తీర్చకుడి, ఆయన ఆ ప్రభు అయిన క్రీస్తు అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వారికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఆయన వస్తున్నాడు. ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటూ ఆయనతో మనం ప్రయాణం చేయడానికి మనతో కూడిన వారిని, అది అక్కడ చెప్పాను నేను కూడా మనం ఎహెజ్కేలు గ్రంథంలో మనం చూసాం కదా, ఎన్నో అధ్యాయం 38వ అధ్యాయంలో 7వ వచనం. మరొకసారి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, మనలో తీసుకొచ్చుకుందాం.